నమస్కారం, పే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. ఏపీలో కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయడంపై సీఎం జగన్ స్పందన. ముగ్గురు కలిసి ప్రజలను మోసం చేసేందుకు మేనిఫెస్టోతో వచ్చారని విమర్శ. మేనిఫెస్టో పేరుతో మళ్లీ అబద్ధాలకు రెక్కలు కడుతున్నారని వ్యాఖ్య. టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారని నారా లోకేష్ వెల్లడి. అందులో బాబు సూపర్ 6 పేరిట హామీలు ఇచ్చామన్న లోకేష్. అందులో మొదటి హామీ ప్రకారం నిరుద్యోగ యువకులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని లోకేష్ ప్రకటన. అందరి ప్రభుత్వం త్వరలో వస్తుందని, సమస్యలన్నీ పరిష్కారమవుతాయని మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి వెల్లడి. స్త్రీ శక్తి, మహిళా మిత్ర, డ్వాక్రా సంఘాల మహిళలతో భేటీ అయిన బ్రాహ్మణి ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని భరోసా. ఏపీలో కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయడంపై సీఎం జగన్ స్పందించారు. ముగ్గురు కలిసి ప్రజలను మోసం చేసేందుకు మేనిఫెస్టోతో వచ్చారని విమర్శించారు. మేనిఫెస్టో పేరుతో మళ్లీ అబద్ధాలకు రెక్కలు కడుతున్నారని వ్యాఖ్యానించారు. అన్నమయ్య జిల్లా కలికిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ మళ్లీ ఈ ముగ్గురు కలిసి ప్రజలను మోసం చేసేందుకు మేనిఫెస్టోతో వచ్చారని విమర్శించారు. మేనిఫెస్టో పేరుతో మళ్లీ అబద్ధాలకు రెక్కలు కడుతున్నారని వ్యాఖ్యానించారు. సాధ్యం కాని హామీలు, సాధ్యం కాని మాటలతో సూపర్ 6 అంటున్నారు, సూపర్ 7 అంటున్నారు. మీరు నమ్ముతారా? ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటున్నారు. నమ్ముతారా? ప్రతి ఇంటికి బెంచ్ కార్ కొనిస్తామంటున్నారు. నమ్ముతారా అని ప్రజలను ప్రశ్నించారు. చంద్రబాబు విశ్వసనీయత, ఆయన సాధ్యం కాని హామీలు ఏ విధంగా ఉంటాయో అందరికీ తెలుసు. 2014లో చంద్రబాబు ఆయన పక్కన మోడీ, ఆయన పక్కన దత్తపుత్రుడు ఫోటోలు పెట్టుకొని సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఈ కరపత్రంలో కనీసం ఒక్కటైన హామీ నెరవేర్చారా? చంద్రబాబు మేనిఫెస్టో డిక్లేర్ చేస్తే ఏం జరిగిందో తెలుసా? పైనుంచి బీజేపీ వాళ్ళు ఫోన్ చేసి, అయ్యా నీ ఫోటోనే పెట్టుకో, మోడీ ఫోటో మాత్రం మేనిఫెస్టోపై పెట్టొద్దు, మేము ఒప్పుకోమని అన్నారు. ఈయన సాధ్యం కాని హామీలు మోసపూరితమని వాళ్లకు కూడా అర్థమైంది. చంద్రబాబు మేనిఫెస్టోపై ముగ్గురు ఫోటోలు పెట్టుకోలేదు. ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు ఏ విధంగా బరి తెగించాడో అర్థమవుతుందంటూ సీఎం జగన్ ధ్వజమెత్తారు. ఈ మధ్య చంద్రబాబు వయసు 75 దాటింది. ఈ మధ్యనే చంద్రబాబు వయసు 75 దాటింది. ఇంత జీవితం వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలతోనే, కుట్రలతోనే గడిచిపోయింది. కనీసం ఇప్పుడైనా కూడా వయసు పెరిగింది కదా, 75 సంవత్సరాలు వచ్చాయి కదా, కనీసం ఇప్పుడైనా కూడా ఆ మనిషిలో పశ్చాత్తాపం కనిపిస్తుందా అని చూస్తే అలాంటి మంచి లక్షణం ఒక్కటైనా కూడా ఈ బాబులో వచ్చింది లేనే లేదు. చంద్రబాబు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారని నారా లోకేష్ వెల్లడించారు. అందులో బాబు సూపర్ 6 పేరిట హామీలు ఇచ్చామని తెలిపారు. అందులో మొదటి హామీ ప్రకారం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో నిరుద్యోగ యువకులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని లోకేష్ ప్రకటించారు. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగులకు నెలకు 3,000 భృతి అందిస్తామని తెలిపారు. మెగా డిఎస్సీ పైనే తమ ప్రభుత్వం తొలి సంతకం ఉంటుందని స్పష్టం చేశారు. ప్యూర్ నుంచి కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల వరకు సింగిల్ జాబ్ క్యాలెండర్ ఇస్తామని వెల్లడించారు. యువత ఉద్యోగాల కోసం వెతుక్కోవాల్సిన పని లేదని, గూగుల్ను శోధించాల్సిన అవసరం లేదని, సింగిల్ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని నారా లోకేష్ భరోసా ఇచ్చారు. దాదాపు 1,20,000 మంది ఈ రోజు ఆ స్కిల్ అప్గ్రేడేషన్ వల్ల ఆంధ్ర రాష్ట్రంలో పనిచేసే పరిస్థితి మనం చూసాం. 2019లో కూడా వచ్చాడు. ఒక్క అవకాశం అని అడిగారు. ఆ మాయ మాటకి అందరూ పడిపోయారు. ఈ రోజు ఏకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఆ ఒక్క అవకాశం. యువకులందరూ ఈరోజు ఆలోచించాలి. ఆనాడు ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిపోయింది. ఒక్క పరిశ్రమ రాలా, ఒక్క పెట్టుబడి రాలేదు. ఆనాడు ఎన్నికల ముందర ఏం చెప్పాడు? ఈ బ్యాండేజ్ బబ్బులు ఏం చెప్పాడు? మెగా డిఎస్సీ ఏర్పాటు చేస్తా, 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాను హామీ ఇచ్చాడు. ఏమైంది ఆ హామీ? గోవిందా.
ఆంధ్ర ప్రభుత్వం త్వరలో వస్తుందని సమస్యలన్నీ పరిష్కారమవుతాయని మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి అన్నారు. స్త్రీ శక్తి, మహిళా మిత్ర, డ్వాక్రా సంఘాల మహిళలతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించానని, నారా లోకేష్ మహిళా సాధికారతకు ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం లబ్ధిదారులతో మాట్లాడానని చెప్పారు. వారి ఆత్మవిశ్వాసం తనలో స్ఫూర్తి నింపిందన్నారు. అనంతరం మంగళగిరిలో కూరగాయల మార్కెట్ను సందర్శించానని, అక్కడి వ్యాపారులు, ప్రజలు వారి సమస్యలు వివరించారని పేర్కొన్నారు. ధరలన్నీ పెరిగిపోయాయి, అవునా కాదా? నిత్యావసర ధరలు పెరిగిపోయాయి, విద్యుత్ ధరలు పెరిగిపోయాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి, అన్నీ పెరిగిపోయాయి. అదే కాకుండా ఇప్పుడు విద్య ఉన్న చాలా మందికి జాబులు లేవు. కంపెనీస్ ఏమైనా వచ్చాయా అండి ఇక్కడికి? కొత్తవి ఒక్కటి రాలేదు, ఉన్న కొన్ని కూడా వెళ్ళిపోయాయి ఇక్కడి నుంచి. అదే కాకుండా ఇప్పుడు చీప్ లిక్కరు, డ్రగ్స్ వల్ల పురుషులు ఎవరైతే ఇంట్లో ఉన్నారో చాలా మంది హెల్త్ దెబ్బతిని వాళ్ళు కూడా సరిగా పని చేయలేకపోతున్నారు. ఈ పరిస్థితిలో మన స్త్రీ శక్తి అనే ప్రోగ్రాం ఎంతో మంది మహిళలకి ఎంతో కొంత ఆదాయం వచ్చేటట్టు చూసింది. నాకు చాలా గర్వంగా ఉంది. అదే కాకుండా ఇప్పుడు నారా లోకేష్ గారు కొన్న ఆశయాలు ఏదైతే ఉన్నాయో అవి ఉన్నతమైనటువంటివి. ఆయన ఎప్పుడూ మహిళలకు మంచి చేయాలని ఆలోచించడమే కాకుండా చాలా కష్టపడే మనిషి. విషయం ఏంటంటే ఎటువంటి సపోర్ట్ నాకు ఇచ్చారో అటువంటి సపోర్ట్ ఆయన ప్రతి మంగళగిరి మహిళకి ఇస్తున్నారు. ఇది చూసి నాకు చాలా గర్వంగా ఉంది. లోకేష్ గారు నేను కలిసి హెరిటేజ్ ఫుడ్స్లో పనిచేసాము. ఇంతకుముందు ఆయన చేసేవారు అక్కడ. మేము హెరిటేజ్లో చూసాము మహిళలు ఎంతో కష్టపడతారు. ప్రత్యేకంగా మహిళా రైతులు ఎంతో కష్టపడి పాలిచ్చి వాళ్ళ చేతికి ఒక ఆదాయం వచ్చేటట్టు చూసేవాళ్ళని. ఆదాయం కేవలం డబ్బులే కాకుండా వాళ్ళకి వాళ్ళ విలువ వాళ్ళ సొసైటీలో వాళ్ళ గ్రామాల్లో ఎంతో పెంచేది. ఇది చూసి మాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చేది. వాళ్ళు చేతికొచ్చిన డబ్బులు కూడా చాలా రెస్పాన్సిబుల్గా, చాలా జాగ్రత్తగా పిల్లల మీద, పిల్లల విద్య మీద, హెల్త్ మీద, ఇటువంటి వాటి మీద చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవారు. ఆ సాటిస్ఫాక్షన్ ఏదైతే మాకు హెరిటేజ్ ఫుడ్స్లో మహిళా రైతులు చూసి, ఆ సక్సెస్ స్టోరీస్ చూసి ఏ సాటిస్ఫాక్షన్ ఉండేదో, ఈరోజు మన స్త్రీ శక్తి ప్రోగ్రాం మహిళల్ని చూసి దానికన్నా ఎక్కువ సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. అనేక దశాబ్దాలుగా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేస్తున్నానని, వాటిని ఖచ్చితంగా అమలు చేసి అభివృద్ధికి కృషి చేస్తానని పశ్చిమ నియోజకవర్గం కూటమి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు. కమలం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి మంగళవారం 45వ డివిజన్లోని సితారా, రోటరీ నగర్, బ్రహ్మయ్య వేది, రాజుగారి ఫ్లాట్లు, కబేలా తదితర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కమలం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేస్తున్నామని, ఇందులో పొందుపరిచిన హామీలన్నీ 100% అమలు చేస్తామని తెలిపారు. కమలం గుర్తు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. సుజనాకు మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ నాయకుడు పైలా సోమినాయుడు, రౌతి రమ్మప్రియ, లింగాల అనిల్ కుమార్, 45వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు బీరం సత్యనారాయణ, బీజేపీ డివిజన్ అధ్యక్షురాలు చల్లా రమాదేవి, జనసేన డివిజన్ అధ్యక్షురాలు గొమ్ము గోవింద్ లక్ష్మి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళ గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ప్రత్యర్థులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ప్రత్యర్థులు కూడా కాదు, ఎందుకంటే సిపిఐ సిపిఎం చరిత్ర అయిపోయింది. భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే అయిపోవచ్చు పూర్తిగా. కాబట్టి దాని గురించి కూడా మనం ఇప్పుడు సమయం వేస్ట్ చేయొద్దండి. ముఖ్యంగా మా నియోజకవర్గం గురించి మాట్లాడాలి అని అంటే అన్ని ప్రత్యర్థి పార్టీలను కూడా మేము గౌరవిస్తాం. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా ముఖ్యం అది. సిపిఐ రామకృష్ణ గారు అన్నారు, మీరు సిపిఐ నారాయణ గారు కానీ, సిపిఎం రాఘవరావు గారు కానీ అందరినీ అలాగే అన్ని పార్టీల వాళ్ళని, ఇండిపెండెంట్ కేసు వాళ్ళని అందరినీ కూడా గౌరవిస్తాం. నేను ఈ ఓటు విషయంలో ఒకటే చెప్తా ఉన్నాను,
ప్రత్యర్థులందరినీ మా పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ మద్దతుతో నేను ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ సుజనా చౌదరి గారు నెల రోజుల నుంచి 22 డివిజన్లు అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలు ముందుకొచ్చి బ్రహ్మరథం పడతా ఉన్నారు, వాళ్ళ సమస్యలు చెప్తా ఉన్నారు. మా సమస్యలు పరిష్కరించగల సమర్థుడు సుజనా చౌదరి గారు అనే నమ్మకం ఈనాడు పశ్చిమ నియోజకవర్గ ప్రజల్లో వచ్చింది. అన్ని కులాలు కూడా ఈరోజు మీటింగులు స్వచ్ఛందంగా పెట్టి మీరు రావాలి. ఇవాళ విజయవాడ పశ్చిమ ప్రజల ఆలోచన ఎలా ఉందంటే, మా నియోజకవర్గం అభివృద్ధి కావాలి, మా ప్రాంతం అభివృద్ధి కావాలి, మా ప్రాంత సమస్యలు పరిష్కారం కావాలి. ఇవన్నీ చేయగల సమర్థవంతమైన నాయకుడు సుజనా చౌదరి గారు. ఇవాళ సుజనా చౌదరి గారిని కులపరంగా కానీ లేకపోతే మతపరంగా కానీ ఎవరు చూడటం లేదు. సుజనా చౌదరి గారు 2 సార్లు రాజ్యసభ కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తి. కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ నిధులు తీసుకొచ్చి కొండ ప్రాంతాల సమస్యలు, ప్రజల సమస్యలు పరిష్కరించగలడనేటువంటి భరోసా ఉంది, నమ్మకం ఉంది. ఇవాళ సుజనా చౌదరి గారు ఒకటే చెప్తున్నారు, ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నారు, నాకు మీరు ఓటు ఇవ్వండి, నన్ను ఆదరించండి, అభివృద్ధి నాకు వదిలేయండి. ఇవాళ ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఏ ప్రాంతం ఉంది, ఇవాళ నీటి సమస్య ఉంది. ఈ నీటి సమస్య ఎలా ఉందంటే, కలుషితమైనటువంటి నీరు తాగి ప్రజలు అనారోగ్యం గురవుతున్నటువంటి నేపథ్యంలో వారు సుజనా చౌదరి గారు ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. ఉన్నటువంటి అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి పైప్ లైన్లన్నీ మార్చాలి, డ్రైనేజ్ సిస్టమ్ మెరుగుపరచాలి, ఓపెన్ డ్రై కాకుండా అండర్ గ్రౌండ్ డ్రైన్ ఉండాలి, మెట్ల నిర్మాణం జరగాలి, ర్యాంప్ నిర్మాణం జరగాలి, రోడ్లు జరగాలి. కొండ ప్రాంతాల్లో ఒక అంబులెన్స్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు, ఒక అంబులెన్స్ వెళ్ళాలి. వైద్యపరంగా పేదవాడికి దగ్గరగా వైద్యాన్ని తీసుకురావాలి. ఒక మంచి హాస్పిటల్ కట్టాలి పశ్చిమ నియోజకవర్గంలో, కాలేజీలు ఉండాలి, స్టేడియాలు ఉండాలి, హజ్ హౌస్ ఉండాలి అనే అద్భుతమైనటువంటి ఒక ప్రణాళిక సిద్ధం చేశారు ఈరోజు సుజనా చౌదరి గారు. జగనన్న సంక్షేమ పథకాలతో ప్రజలు వైసీపీని మళ్లీ ఓట్లు వేసి గెలిపిస్తారని మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత సీఎంగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రాన్ని పాలన చేస్తారని పశ్చిమ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమలో 3వ వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచారంలో భాగంగా భవానీపురం ఐరన్ యార్డ్ లో ప్రతి షాప్ కు వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో ప్రజలు మళ్లీ జగనన్నను ఆశీర్వదిస్తారని అన్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఐరన్ యార్డ్ లో ముఠా వర్కర్స్, వ్యాపారస్తుల సమస్యలను వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో పరిష్కరించిందని, వారికి పలు సౌకర్యాలు కల్పించామని, విశ్రాంతి భవనాన్ని కట్టించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఐరన్ యార్డ్లో ప్రతి ఒక్క షాపుకి వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాం. వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక అభివృద్ధి చేయడం జరిగింది. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ అన్ని రోడ్లు వేపించి, అలాగే ముఠా కార్మికుల కోసం టాయిలెట్స్ అన్ని కట్టించి, అలాగే వాళ్ళకి ఒక విశ్రాంతి భవనాన్ని కూడా నిర్మించడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క ఐరన్ యార్డ్లో ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకు అనుగుణంగా మేమందరం ముందుకెళ్తాం. తప్పకుండా ఇక్కడ అసోసియేషన్ సభ్యులతో కలిసి వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చే విధంగా ముందుకెళ్తాం. తప్పకుండా ఇది ప్రజాపాలన, ఇది సంక్షేమ పాలన. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ ఒక్క అవసరం కూడా ఆ అవసరానికి మనం అనుగుణంగా ముందుకెళ్లే విధంగా మేము అన్ని విధాలుగా ఇక్కడ ఉన్న అసోసియేషన్ సభ్యులకి అండగా ఉంటాం. మరి ఈరోజు మా 43వ డివిజన్లో ఐరన్ యార్డులో మా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో మరి ఐరన్ యార్డ్లో పర్యటించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఐరన్ యార్డ్కి రావాలంటే
లారీలు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, మరి ఓనర్స్ కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. గోతులు గుంతలు ఎక్కువగా ఉండేవి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ మాజీ మంత్రి వర్యులు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి ఎల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రోడ్లు వేయించడం జరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో మంగళవారం లెక్కించారు. 15 రోజుల్లో 1.91 కోట్లు ఆదాయం వచ్చినట్లు కానుకలు లెక్కిస్తున్న దేవస్థానం సిబ్బంది, దేవస్థానం అధికారులు తెలిపారు. కానుకలతో పాటు 370 గ్రాముల బంగారం, 3,850 కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించారు. విదేశీ కరెన్సీ 516 యుఎస్ఏ డాలర్లు, 100 ఓమెన్ బైంసాలు, 40 ఇంగ్లాండ్ పౌండ్లు, 100 ఆస్ట్రేలియా డాలర్లు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. హుండీ ద్వారా 44,831 ఆదాయం వచ్చింది. కానుకల లెక్కింపును ఈవో రామారావు పర్యవేక్షించారు. ఇంద్రకీలాద్రిపై ధర్మపదం భాగంగా మంగళవారం ప్రదర్శించిన నృత్య నీరాజనం భక్తులను అలరించింది. పశ్చిమ బెంగాల్కు చెందిన హేమంత్ విశ్వకర్మ, కథక్ నృత్య కళాకారుడు తరిత్ సర్కార్, శారద నృత్య కళాకీఠం విద్యార్థుల భరతనాట్యం ప్రదర్శించారు. దుర్గమ్మ దర్శనం చేసుకున్న భక్తులు వీటిని ఆసక్తిగా తిలకించారు. అనంతరం వారికి దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. తెదేపా మేనిఫెస్టోను చూసి వైకాపా నాయకులకు వెన్నులో వణుకు పుడుతుందని ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ అన్నారు. మంగళవారం సాయంత్రం రాణిగారి తోట 18వ డివిజన్ పరిధిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వికలాంగుల పెన్షన్ 6,000, పూర్తి స్థాయి వికలాంగులకు 10,000 పెన్షన్ ఇస్తామన్నారు. నాయకులు వెలగపూడి శంకర్ బాబు, వేముల దుర్గారావు, గోగుల రమేష్, వేముల వెంకటేష్, ముఖేష్ రెడ్డి, కొక్కెర తిరుపతయ్య, మైలమూరి పీరుబాబు తదితరులున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 57వ డివిజన్లో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అల్లుడు మంచుకొండ చక్రవర్తి, ఎంపీ కేసినేని అల్లుడు కాజా రఘునాథం వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజరాజేశ్వరిపేటలో ఇంటింటికి వెళ్లి మంచి చేసిన ప్రభుత్వానికి ఓటు వేయాలని కోరారు. నియోజకవర్గ ప్రజలు డివిజన్లో హారతులిస్తూ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సాయి అశ్విత, రామ్దేవ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 57వ డివిజన్ ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఇసరపు దేవి గారు, రాజు గారులతో ఈరోజు పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి ఈ యొక్క 3 సంవత్సరాలు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ వచ్చిన 5 సంవత్సరాల కాలంలో కానివ్వండి, అభివృద్ధి చాలా తారాస్థాయికి అభివృద్ధి అనేది ఇక్కడ జరిగింది. ఇక్కడ ఏరియాది న్యూ రాజరాజపేటలో ఇప్పుడు 50 డివిజన్లో ఇక్కడ 9 రోడ్లు కానివ్వండి మన ప్రభుత్వం వచ్చాక వేశారు. అలాగే డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, ఇంతకుముందు 19 వరకు కూడా ఇక్కడ ఒక డివిజన్ ఉందో లేదో అనే ఒక రీతిలో మన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చూశారు. ఎవరిని పట్టించుకున్నట్టు లేదు. ఈ యొక్క 57వ డివిజన్ని మాత్రం పూర్తిగా వారు మర్చిపోయి పాలన చేశారని మాత్రం మనం చెప్పుకోవచ్చు. అత్యద్భుతమైన ఇక్కడ అభివృద్ధి జరిగింది. వారు విఫలమయ్యారు కాబట్టే వైసీపీకి ఇట్లా ఒక బ్రహ్మాండమైన అవకాశం దొరికింది. రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, నీటి సరఫరా కానివ్వండి, ఏ ఒక్క అభివృద్ధి కానివ్వండి ఇక్కడ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చాకే జరిగింది. స్ట్రీట్ లైట్లతో సహా ప్రతి ఒక్కటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే వచ్చింది. అలాగే మనం చూస్తున్నాం, మన ప్రత్యర్థులు అన్ని పర్మిషన్లు పెడుతున్నారు కానీ బయటకు వచ్చి జనాల్ని, ప్రజల్ని ఓట్లు అడిగే వారికి ఎటువంటి అర్హత లేదని వారికి అర్థమైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయడంపై సీఎం జగన్ స్పందన. ముగ్గురు కలిసి ప్రజలను మోసం చేసేందుకు మేనిఫెస్టోతో వచ్చారని విమర్శ. మేనిఫెస్టో పేరుతో మళ్లీ అబద్ధాలకు రెక్కలు కడుతున్నారని వ్యాఖ్య.
టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారని నారా లోకేష్ వెల్లడి. అందులో బాబు సూపర్ 6 పేరిట హామీలు ఇచ్చామన్న లోకేష్. అందులో మొదటి హామీ ప్రకారం నిరుద్యోగ యువకులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని లోకేష్ ప్రకటన. అందరి ప్రభుత్వం త్వరలో వస్తుందని, సమస్యలన్నీ పరిష్కారమవుతాయని మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి వెల్లడి. స్త్రీ శక్తి, మహిళా మిత్ర, డ్వాక్రా సంఘాల మహిళలతో భేటీ అయిన బ్రాహ్మణి ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని భరోసా. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.